పదవి పోయినా వైసీపీకి పొగరు పోలేదు. అధికారం దూరమైన జగన్ కు అహంకారం తగ్గలేదు. అలాగే కంటికి కనిపించే వాస్తవాలను కూడా కల్పితాలుగా చిత్రీకరించే సాక్షి కథనాలు మారలేదు. ప్రభుత్వంలో ఉన్నది కూటమి పార్టీలైనా పెత్తనం మాత్రం తమదే అన్న రీతిగా వైసీపీ నేతలు ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారు. అవే తప్పుడు ప్రచారాలు, అవే నీలిరాతలు. టీడీపీ జనసేన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వైసీపీ మీద దూకుడుగా దూసుకెళ్లేవాళ్ళు. కానీ ఇప్పుడు చేతిలో అధికారం ఉన్న వైసీపీ నేతల నోటికి కళ్ళెం వేయలేకపోతున్నారు. 151 సీట్లతో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం మీద అలుపెరగని యుద్ధం చేసి చావు దెబ్బ కొట్టిన బాబు పవన్లు ఇప్పుడు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. 11 సీట్లతో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకొని వైసీపీని పవన్ బాబులు కట్టడి చేయలేకపోతున్నారా అంటే ఇరు పార్టీల కార్యకర్తల నుండి అవుననే సమాధానమే వినబడుతుంది. అధికారం బాధ్యతను ఇచ్చింది కదా అని భరించడం కూటమి ప్రభుత్వం చేతకానితనమే అవుతుంది. అలాగే బరితెగించిన రాజకీయాలు చేస్తున్న వారికి బుద్ధి చెప్పాలంటే బాబు కాస్త కఠినంగానే వ్యవహరించాలి. వైసీపీ నీచ రాజకీయాలు ఎదిరించి నిలబడాలి అంటే వీళ్ళు అంటే బాబు పవన్ గేరు మార్చాల్సిందే. అప్పుడే జగన్ అండ్ కో గీరా తగ్గుతుంది అన్న వాదన ప్రజలలో బలంగా వినబడుతుంది. వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలు ఉప ముఖ్యమంత్రి పవన్, హోంమంత్రి అనిత, ఐటీ మంత్రి లోకేష్, ఇరిగేషన్ మంత్రి నిర్మలా రామానాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, ఇంకా పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ బాధితులకు అండగా ఉంటున్నారు. అయినా కూటమి ప్రభుత్వం విపత్తు ఎదుర్కోవడంలో ఫెయిల్ అయింది అంటూ ఒకరు, రాష్ట్రంలో వరదలొస్తే మంత్రులు విహారయాత్రలకు వెళ్లారు అంటూ మరొకరు కూటమి నేతలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అలాగే రాష్ట్ర రాజధాని అమరావతి వరద ముంపు ప్రాంతం అంటూ తప్పుడు కథనాలు వడ్డిస్తున్నారు. తమ రాజకీయ మైలేజ్ కోసం వందల మంది విద్యార్థినుల జీవితాలపై అసత్య ప్రచారాలు చేస్తూ వారి భవిష్యత్తును చీకటిమయం చేయడానికి కూడా వెనుకాడని నైజం వైసీపీ సొంతమని గుడ్లవల్లేరు సంఘటనతో రుజువైంది. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏరియల్ సర్వేలతో సరిపెట్టిన జగన్ ఇప్పుడు మాత్రం బాబు చేసేది సరిపోదంటూ కాసేపు బాబు మరి అతి చేస్తున్నాడు అంటూ మరి కాసేపు పొంతన లేని విమర్శలు చేస్తున్నారు. బాబు పవన్ల అలసత్వం వైసీపీకి బలంగా మారుతుందనే సత్యాన్ని బాబు పవన్లు గ్రహించలేకపోతున్నారా? తామేం చేసినా కూటమి ప్రభుత్వం తమ మీద చర్యలు తీసుకోలేకపోయింది అనే భావనలోకి వైసీపీ నేతలు వచ్చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఒక పక్క నుంచి పవన్, మరో పక్క నుంచి బాబు, వీరిద్దరికి మద్దతుగా లోకేష్ వైసీపీ మీద విరుచుకుపడటంతో జగన్ కాస్త వెనుకడుగు వేశారు. అలాగే ఆలోచనలో పడి డిఫెన్స్ మోడ్లోకి వెళ్లారు. ఎన్నికల ముందు కూటమి పార్టీలను చిత్తు చేయడానికి జగన్ చేసిన గులకరాయి రాజకీయాన్ని కూడా బలంగా ఎదుర్కొని ప్రజలలో తిప్పికొట్టగలిగారు పవన్ బాబు. అలాగే హూ కిల్డ్ బాబాయ్ అంటూ అబ్బాయిని ప్రశ్నించిన వైనం, చెల్లికి తల్లికి న్యాయం చేయలేని వాడు రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడా అంటూ వైసీపీని వేలెత్తి చూపిన తీరు, నేరస్తుల రాజ్యమేలితే రాష్ట్రం శూన్యమే అంటూ చెప్పిన విధానం ప్రజలలోకి బలంగా వెళ్ళింది. దాని ఫలితమే కూటమి ప్రభుత్వం 164 సీట్లతో భారీగా విజయాన్ని అందుకోవడంతో పాటు వైసీపీని 11తో కట్టడి చేయగలిగింది. కూటమి నేతలు స్పీడ్ పెంచితే బూతులతో రెచ్చిపోయే వైసీపీ నేతలు కూడా కలుగులో దాక్కున్న ఎలక పిల్ల మాదిరి సైలెంట్ అవుతారు. లేకపోతే భవిష్యత్తులో వైసీపీని ఎదుర్కోవడం కూటమి ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారుతుంది. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అనే సామెత మాదిరి వైసీపీ పట్ల కూటమి ప్రభుత్వం వ్యవహరించాలి. అలా కాకుండా 11 సీట్లేగా అని వైసీపీని తక్కువ అంచనా వేసి నిర్లక్ష్యం వహిస్తే అది అనకొండగా మారి కూటమి ప్రభుత్వంతో పాటుగా ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును కూడా మింగేయగలదు అని గ్రహించాలి.